అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ ఉన్నతమైన అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీకోసం అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేయాలని నా హృదయం ఎంతగానో ఆశపడుతోంది. అదేంటి తెలుసా? ఈరోజు చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి, ఇవాళ చాలామంది అలా బాధగా ఒక మూల కూర్చొని ఏడవడానికి గల కారణం ఏంటి తెలుసా? వారికి సరైన ఆదరణ లేక. నిజమే, మన భుజం తట్టే ఒక మంచి బలం ఉంటే బాగుండు, మనల్ని ఆదరించే ఎవరన్నా ఒక వ్యక్తి మనకుంటే బాగుండని చాలామంది ఆశపడుతుంటారు. మొన్న ఒక సిస్టర్ గారు అంటున్నారు కదా, అన్న మా హృదయంలో చాలా బాధ. ఒకప్పుడు మా అమ్మగారు ఉండేవారు, కానీ ఆమె కోవిడ్ టైమ్స్లో చనిపోవడం వల్ల ఈరోజు మా కుటుంబంలో మమ్మల్ని ఆదరించేవారు లేకపోవడం వల్ల మాకేమనిపిస్తుంది తెలుసా? ఏదన్నా ఒక సమయాన్న మనం చనిపోతే బాగుండేమో అని అనిపిస్తుంది అంటున్నారు. ఈ మాటలు వింటున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనల్ని ఆదరించేవారు లేకపోతే మన హృదయం నిజంగానే బలహీనపడిపోతూ ఉంటుంది. నిజమే, ఒక సేవకుడిగా నేను కూడా ఎంత ఎదిగినా కానీ కొన్నిసార్లు బాధ అనిపించినప్పుడు వెళ్ళి ఒక్కొక్కసారి మా అమ్మగారు ఒళ్ళో పడుకోవాలనిపిస్తూ ఉంటుంది. చాలా బాధ అడిగినప్పుడు మా అమ్మగారి పక్కన కూర్చొని చాలా ధైర్యపరిచే మాటలు నేను వింటూ ఉంటాను, ఆదరించబడుతూ ఉంటాను. కానీ ఈ ఆదరణ మనకి ఎంతకాలం దొరుకుతుంది? కొంతవరకే దొరుకుతుంది. కానీ ఒక్క మాట అండి, నా జీవితాన్ని ఎంతగానో బలపరిచిన మాట యెషయా గ్రంథము 66 అధ్యాయము 13 మాట మనం చదవగలిగితే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. ఈ మాట నన్ను ఎంత ధైర్యపరిచిందంటే, నేను హాస్పిటల్లో ఉండేటప్పుడు నా ప్రాణాన్ని తీసుకోవాలనిపించింది. ఎందుకంటే బ్రతకాలనిపించలేదు. హృదయానికి ఎంతగానో బలహీనత వచ్చేసి ధైర్యం సరిపోక, నన్ను ధైర్యపరిచేవారు లేక, మా కుటుంబమును ధైర్యపరిచేవారు లేక చాలా హృదయం ఎంతో కలవరపడింది. కానీ దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత ఈ మాట నన్ను ఎంతగానో ధైర్యపరిచింది. ప్రభా నువ్వు ఉన్నావు, నాకు చాలయ్యా అని ప్రభుని ఎప్పుడైతే అడిగానో, దేవా నువ్వు నన్ను ఆదరించు ప్రభా అని ఎప్పుడైతే దేవుని అడిగానో, దేవుడు మా బ్రతుకుల్లో గొప్ప కార్యం జరిగించాడు. దేవుని మందిరంలో మాత్రమే మనకి సరైన ఆదరణ దొరుకుతుందని. మనుషులు భుజాలమే పడి ఏడుస్తాం, రేపు మనమే చీపైపోతున్నాం. మనుషుల కోసం పడి ఏడుస్తున్నాం, రేపు మనమే చాలా చులకనగా చూడబడుతున్నాం. ఆదరణ కోసం ఎక్కడెక్కడ వెతకద్దండి. అబ్బాయిలు అయితే కొంతమంది అమ్మాయిల ఆదరణ కోసం వెతుకుతారు, అమ్మాయిలు అయితే కొంతమంది అబ్బాయిల ఆదరణ కోసం వెతుకుతూ ఉంటారు. కొంతమంది డబ్బున్న వాళ్ళు వచ్చి మనల్ని ఆదరిస్తారు అనుకుంటారు. కాదయ్యా, దేవుని మందులో మాత్రమే ఆదరణ దొరుకుతుంది. ఆదరణ ఎలాంటి ఆదరణ తెలుసా? ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను వారిని ఆదరిస్తాను. గుండెల మీద ఉంటామయ్యా, మనం దేవుని గుండెల మీద ఉంటాం. ఆదరించబడాలి. ధైర్యం తెచ్చుకోండి, దేవుడు ఉన్నాడు, ఎప్పుడు కృంగిపోద్దు. దేవుని ఆదరణ మనందరికీ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.